ఇచ్చినటువంటి హామీని మీకు చూపిస్తున్నాం. మీరేదైతే హామీ ఇచ్చారు యువకాలం పాదయాత్ర అదే తున్నారు వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చినటువంటి హామీని ఇది మేము చెప్పినటువంటి మాట కాదు. సంస్థంగా మీ జన్మదినం రోజు మీరు వచ్చి మహిళా కార్యక్రమంలో ఉన్నారు. ఈ ర్యాలీలో మహిళలు కూడా ఎక్కువగా పాల్గొన్నారు. మహిళా విద్యార్థులు మీరు ఇచ్చినటువంటి హామీనే మేము నెరవేర్చమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. సో విద్యార్థి శక్తి జాతీయ శక్తి అంటారు. సో విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోయినాయి. సో విద్యార్థుల రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ధర్నా చేశారు. కాబట్టి విద్యార్థుల యొక్క గూడూరు ప్రజల యొక్క మనోగతాన్ని దృష్టిలో ఉంచుకొని గూడూరుని జిల్లా కేంద్రంగా చేయాలి, లేదా గూడూరుని నెల్లూరులో కలపాలి. ఇది గొంతెమ్మ కోరి మన గూడూరుని నెల్లూరులో కలపాలని మన ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు పోయిన తప్ప ఎలక్షన్ ప్రచారంలో మన గూడూరుకి వచ్చినప్పుడు మనకి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇటీవల వచ్చి నోటిఫికేషన్లో చూస్తే గూడూరు గురించి గూడూరు ఉసిరే లేదు, గూడూరు పేరే చెప్పలేదు. ఎంతవరకంటే గూడూరు డివిజన్లో రాపూర్ని కలవాయిని కలుపుతున్నారే కానీ మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేదానికి ఏమాత్రం ప్రసక్తే లేదు. అందుకని వాళ్ళు ఇచ్చిన హామీలు నిలుపుకోవాలని, మన గూడూరుని నెల్లూరులో కలపాలని, లేదా గూడూరునే ఒక జిల్లా చేయాలని మేము అందరి తరఫున వేడుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు గతంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గూడూరుని ఈ తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది. ఆ కలిపే సందర్భంలో మాకు నెల్లూరు జిల్లాలో కావాలని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కూడా మేము ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మాకు గతంలో గత 10 రోజుల నుంచి గూడూరు నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి అనేక ఉద్యమాలు చేస్తా ఉన్నాం. ఆ ఉద్యమాల్లో భాగంగా ఈ యొక్క జేఏసీ కమిటీకి ప్రతి ఒక్కరు కూడా అన్ని కమిటీలు కూడా వచ్చి మాకు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఒక చేతగాని ప్రభుత్వం ఎలా విభజించాలో ఒక చేతగాని ప్రభుత్వం ఈ యొక్క గూడూరుని తిరుపతి జిల్లాలో కలిపింది. కానీ ఈ యొక్క గూడూరు జిల్లాగా ఉన్న సందర్భంలో గత 3 సంవత్సరాల నుంచి అనేక సమస్యలతో నరక యాతన అనుభవించినటువంటి గూడూరు ప్రజలు మేల్కొని. పేరు గిద్దలూరి మనోజ్ కుమార్, స్టూడెంట్స్ యోజన జేఏసీ కన్వీనర్. ఏదైతే గూడూరుకి చేసినటువంటి అన్యాయం సరైనది కాదు, గూడూరు ప్రజలుగా మేము ఆవేదన చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి ఈ హామీ ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఆ హామీని తొంగలో దొక్కారు. గత ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఈ తుక్లక పరిపాలనలో జిల్లాలను తుక్లక్ విభజించినట్టు విభజించి ఈ గూడూరు ప్రజలకు అన్యాయం చేశారు. తర్వాత ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు గూడూరు నెల్లూరు జిల్లా కలుపుతామని. కానీ ఆ హామీని పక్కన పెట్టి ఈరోజు గూడూరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. మేము అందుకే చెప్తాం, స్టూడెంట్స్ యూత్ అందరూ కూడా ఏకమయ్యాము. ఈరోజు ఈ యొక్క మహారాలీ పెడుతున్నాం. ఈ యొక్క గర్జన ఇక్కడ కాదండి, అమరావతికి వినిపించాలి. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి. గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేంత వరకు మా ఉద్యమం ఆగదని, మా ఊపిరినంత వరకు మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గూడూరుని ప్రత్యేక జిల్లా కేటాయించాలని, అదేవిధంగా లేకపోతే గూడూరు నెల్లూరు జిల్లాలో కలపాలన్నటువంటి ఆలోచన ఈరోజు విద్యార్థి వివిధ సంఘాల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున వేలాది మంది విద్యార్థులు యువకులతో ఈరోజు గూడూరు పట్టణం నడిపొట్టిన వేలాది మంది విద్యార్థులతో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ గూడూరుని అనేక పరిశ్రమలు, అనేక వసతులు, అనేక రకాల అభివృద్ధి పనులు ఉన్నటువంటి ఈ గూడూరుని ప్రత్యేక జిల్లాగా చేయాలని, లేకపోతే అతి దగ్గరలో ఉన్నటువంటి 40 కిలోమీటర్ దగ్గరలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి ఈరోజు విద్యార్థులు కొంత అడుగుతోంది. ఈరోజు చిట్టమూరు నుంచి, కోట నుంచి, మారుమూల ప్రాంతం నుంచి తిరుపతికి వెళ్ళాలి. రైతులు, పేదలు, మధ్యతరగతి ప్రజలు వెళ్ళాలంటే అనేక రకాల ఇబ్బందులు పడుతూ, అనేక అవస్థలు పడుతూ ఈరోజు పెన్షనర్స్ కూడా వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నా కూడా వాళ్ళు నీరు దిగే పరిస్థితి ఈరోజు పెన్షనర్ కూడా చెప్తున్నారు. కాబట్టి ఇక ప్రభుత్వాలు మేమే గుర్తింపు కోరికలు అడగట్లేదు. మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారం, మీరు ఇచ్చినటువంటి నిర్ణయాల ప్రకారం మీరు ఏదైతే గూడూరు నెల్లూరు జిల్లా కలుపుతారో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని చెప్పి ఈరోజు విద్యార్థి సంఘాలు పిలుపునిస్తాం. లేని పక్షంలో అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్గా వచ్చేస్తున్నాను. ఈరోజు దాదాపు 1000 మంది విద్యార్థులతో ర్యాలీ చేస్తూ వస్తున్నాము. ఆర్టీఓ గారికి కూడా మెమెంటో ఇస్తాము. దీని ముఖ్య విజన్ ఏంటంటే గూడూరుని
నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మీ ముఖ్యమంత్రులు దయచేసి ప్రజల మనోభావాలను దెబ్బతీయొద్దు. వేలాది మంది విద్యార్థులు పని పాట లేకుండా 1000 మంది రాలేదు. ఎందుకంటే మీ నిర్ణయాలు బాగలేవు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో ఏ విధంగా పంచాయతీ ఎలక్షన్లో చిత్తుగా ఏడిపోతుందో మీరంతా చూస్తున్నారు. రేపు ఈ యొక్క టీడీపీ కూడా పంచాయతీ ఎలక్షన్లో ఏ విధంగా గెలుచుద్దో ఓడుద్దో మీ మనసుకు తీసుకోండి. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మీరు ప్రజలతో గెలిచారు. ప్రజల్ని ఇబ్బంది చేయొద్దు. ప్రజల్ని గౌరవించండి. ప్రజా నాయకుల్ని గౌరవించండి. మీడియా వాళ్ళని గౌరవించండి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను గౌరవించండి. మీ యొక్క బలుపు మడిచి మనసులో పెట్టుకోండి అని చెప్పి విద్యార్థి సంఘం నాయకుడిగా, ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యేగా 2024లో నేను పోటీ చేసిన ఎమ్మెల్యేగా తెలియజేస్తున్నా. గూడూరు జేఏసీలో భాగంగా ఆర్టీసీ యొక్క సంఘాలు, ప్రధానమైనటువంటి గుర్తింపు సంఘాలైన నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, అదేవిధంగా HDFLF 3 యూనియన్లు కూడా కలిసి ఈరోజు గూడూరు జేఏసీ చేసినటువంటి పోరాటానికి పూర్తి మద్దతుగా ప్రకటిస్తూ మనకి గూడూరు ప్రజలకి, గూడూరు ఉన్న మహిళలకి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు సిఆర్రెడ్డి కళ్యాణ మండపంలో ఒకే మాట చెప్పాడు. అడగల ఎవరు అడగకుండానే ఆయనే ప్రతి ఒక్కరితో ముఖాముఖ కార్యక్రమంలో మీ గూడూరు నెల్లూరులో కలపడం సహేతుం కాదు, మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, మీ ఇబ్బందులన్నీ మా దృష్టికి వచ్చాయి, మీ ఎమ్మెల్యే గారు తెచ్చారు కాబట్టి మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని ప్రకటించి ఆ రోజు అందరి చేత హర్షాతురంగా తీసుకున్నారు. కానీ మనం గత 3 నెలలు చూస్తా ఉన్నాం. గూడూరు జిల్లా కేంద్రంగా అవుతా ఉంది. పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, పెట్టుబడులు పెడతారని చెప్పి అందరూ ఆశించారు గూడూరు ప్రజలు. అంటే నెల్లూరు జిల్లాలో కలిపేటట్టు పానిచ్చి గూడూరుని 5 నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మన పేపర్లో చూసాం. అదేవిధంగా మన ఎమ్మెల్యే రెప్పరెడ్డి గారు ఇచ్చారు, కలెక్టర్ ద్వారా ఇస్తే అది కూడా వాళ్ళకి చేరింది. అక్కడ సమాలోచనలు జరుపుతున్నాయి. మనకు కూడా ఒక ఆశ వచ్చింది, 26 నుంచి 32 జిల్లాలు జరుగుతున్నాయని. అంటే 32 జిల్లాల్లో ఒక జిల్లా గూడూరు ఉండిపోతుంది. గూడూరు ప్రజలు హ్యాపీగా ఫీల్ అయినారు. గూడూరు